సంఖ్యలో కార్మిక వర్గాన్ని ఇతర సామాజిక రంగంలో అనేక వర్గాలను తీసుకొని జాయిన్ అవుతున్నటువంటి డి వీరన్న గారికి మన తెలంగాణ బతుకమ్మ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరి వారికి జాగృతి కండువా కప్పి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. వారితో పాటు మనోజ్ కిషన్ నాయక్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. వారికి కూడా కండువా కప్పి ఆహ్వానం పలకవలసిందిగా అక్కగారిని కోరుతా ఉన్నాం. మిగతా పేర్లన్నిటి కూడా వీరన్న గారు తానే స్వయంగా పిలిచి అక్కగారి చేత కండువా కప్పించవలసిందిగా వీరన్న గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు కొత్తగూడెం వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన కొత్తగూడెం పుర ప్రముఖులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, పట్టణ ప్రజలు, ఆదివాసీ మహిళల ప్రాంత గిరిజనులు, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పట్టణ మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా, అలాగే జాగృతి జిల్లా రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా పిలువగానే హాజరయ్యి ఈరోజు కవితమ్మ గారికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ రాష్ట్రంలోనే కవితమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి ఈరోజు మహిళలు అయితే ఏ పోరాటమైన విజయవంతం కాదు అనే దానిని గుర్తించి తెలంగాణ ఉద్యమంలో మహిళల్ని కలుపుకోబడుతున్న కవితమ్మ గారు. అలాగే కాదు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని చెప్పని తన కలవని వినిపించినటువంటి నాయకులు కల్వకుంట్ల కవితమ్మ గారు. అలాగే రాష్ట్రంలో ఈరోజు 56% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, అనేక సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నాయకురాలుగా ఈరోజు కవితమ్మ గారు ఉన్నారు. అందుకని ఈరోజు ఏదైతే జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఈరోజు తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడబడటం కోసం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అనేక అంశాలు, మన భాష, మన యాస, మన సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు కూడా మంట కలుపుతున్న పరిస్థితుల్లో ఆ జాగృతి ఆధ్వర్యంలో వీటన్నింటినీ కూడా కాపాడబడాలని చెప్పని, రక్షించబడాలని చెప్పని ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో కవితమ్మ గారు పనిచేస్తున్నారు. అందుకని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో జాగృతి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడబడుతున్నటువంటి కవితమ్మ గారి కార్యక్రమానికి ఆకర్షితునై నేను ఈరోజు ఈ యొక్క జాగృతి సంస్థలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఈ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు కవితమ్మ గారి ఆదేశానుసారం విస్తృతంగా ప్రజా సమస్యల కోసం కాదు, తెలంగాణ అస్తిత్వం నిలబడేదాని కోసం కాదు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క నా యొక్క జాయినింగ్ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేస్తూ, నాతో పాటు ఈరోజు సిఐటియు జిల్లా నాయకురాలు సునీత గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగనే హాస్పిటల్ యూనియన్ నాయకులు గంగ గారిని, అలాగనే సుగుణ గారిని, అమ్మ
గంగా సుగుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.